తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి బోనాల పండుగ చివరి రోజు రానే వచ్చింది. మరి ఈరోజు 11/8/2026 అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ చివరి రోజు. మరి ఈ చివరి రోజు సందర్భంగా 10వ వార్డు మరియు 20వ వార్డులలో పెద్ద ఎత్తున అత్యంత భక్తి శ్రద్ధలతో సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించుకుంటూ ఈ రెండు వార్డులకు సంబంధించినటువంటి అనంతగిరిపల్లి వాసులందరూ కూడా చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఈ బోనాల పండుగలో భాగం పంచుకుంటా ఉన్నారు. మరి వారందరికీ అదేవిధంగా మరి ఈ బోనాల పండుగలో భాగం పంచుకోవడానికి అనంతగిరిపల్లికి విచ్చేసినటువంటి మన జైదుపల్లి మురళి గారికి, అదేవిధంగా 20వ వార్డు కౌన్సిలర్ జైదుపల్లి లక్ష్మి గారికి, మరి అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీకాంత్ గారికి, అదేవిధంగా పెద్ద రాములు గారికి, గిరి గారికి, బాలరాజు గారికి, నరేష్ గారికి, విఠల్ గారికి, మరి రాజు గారికి, రెడ్డి నాయక్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఈ 10వ వార్డు 20వ వార్డుకు సంబంధించి మరి బోనాల పండుగ పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. మరి మీకు అందరికీ తెలిసిన విషయమే ఈ బోనాల పండుగ అనేది మరి ఎందుకు స్టార్ట్ అయింది, మరి ఇంతవరకు ఎందుకు వచ్చింది అనేది ఒక 2-3 విషయాల్లో మీకు చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా. మరి బోనాల పండుగ అనేది కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం మరి ఈ వానాకాలం వస్తున్నప్పుడు సందర్భంలో మరి ఎంతోమంది కొన్ని అంటువ్యాధులకు గురై పెద్ద ఎత్తున మరి మరణించేవారు. మరి ప్రజలు మరణిస్తున్నటువంటి తరుణంలో మరి గ్రామ పెద్దలే కానీ, సర్పంచులు కానీ, లేదంటే అక్కడ పెద్ద మనుషులందరూ కూడా ఆలోచన చేసి మరి ఎల్లమ్మ తల్లికి, పోచమ్మ తల్లికి, అదేవిధంగా మైసమ్మ తల్లికి, అదేవిధంగా పెద్దమ్మ తల్లికి ఈ విధంగా మనం బోనాలు సమర్పించుకోవాలి, మనం మొక్కులు తీర్చుకోవాలి. తద్వారా ఆ పెద్దమ్మ తల్లి, ఆ ఎల్లమ్మ తల్లి, మైసమ్మ తల్లి, పెద్దమ్మ తల్లులు మనల్ని, మన కుటుంబాలను, మన పిల్లల్ని కాపాడుతారు అని ఒక దృఢమైన సంకల్పంతో, ఒక కోరికతోటి మరి ఆ రోజు బోనాలు సమర్పించి ఆ అమ్మలను, ఆ గ్రామ దేవతలను కోరుకునేవారు. మరి అట్లాంటి ఆచార సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించుకుంటూ మరి ఈ రోజు వరకు కూడా మన పూర్వీకులందరూ కూడా చేసుకుంటూ వచ్చినారు ఈ బోనాల పండుగను. మరి ఈరోజు మనమందరం కూడా ఆ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ మరి ఈరోజు కూడా మా 10వ వార్డు 20వ వార్డులో కూడా మరి పెద్ద ఎత్తున బోనాల పండుగను జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ బోనాల పండుగ సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మరి అదేవిధంగా ప్రజలందరికీ నేను అదే పెద్దమ్మ తల్లిని ఈరోజు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అమ్మ పెద్దమ్మ తల్లి, మా 10వ వార్డు 20వ వార్డు అదేవిధంగా మా వికారాబాద్ పట్టణమే కాదు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో తులతూగేలాగా మరి మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి, మీ దయ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. అయితే వికారాబాద్ టౌన్లో మరి తెలంగాణ వ్యాప్తంగా, అదేవిధంగా వికారాబాద్ టౌన్లో కూడా ఈ బోనాల పండుగ సంబరాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ బోనాల పండుగకు సంబంధించి ఈరోజు చివరి రోజు కాబట్టి ఈరోజు మరి అనంతగిరిపల్లి మొత్తం ఊరు కలిసి 20 వార్డు 10 వార్డు కలిసి ఈరోజు మరి ఈ బోనాల పండుగ మరి ఈ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. మరి ఈ బోనాల పండుగ ఒక ఈరోజు ఒక గొప్ప పెద్ద పండుగలాగా, ఎందుకంటే ఇన్ని రోజులు మరి వేరే ఉండే, ఈరోజు మరి సుధాకర్ రెడ్డి గారు మరి ఇక కౌన్సిలర్ కావడం, అదేవిధంగా నేను రెండోసారి అమ్మ కౌన్సిలర్ కావడం, ఈరోజు అందరూ కలిసికట్టుగా మరి అన్ని కులాలు, అన్ని మతాలు, ఎలాంటి కుల వివక్షత లేకుండా అందరినీ కలుపుకోపోయి ఈరోజు చాలా పెద్ద ఎత్తున మరి ఈ బోనాల పండుగ జరుగుతుంది. ఇదే విధంగా మరి వికారాబాద్ టౌన్లో కూడా కానీ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే విధంగా మరి కులాలకు మతాలకు అతీతంగా మరి ఈ పండుగ జరగాలని చెప్పి, జరుపుకోవాలని చెప్పేసి కూడా అందరికీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.